హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ లివర్ ఫ్రై. అదేంటి వెజ్ లివర్ ఫ్రై అంటే దేంతో చేశారు అని మీకు డౌట్ రావచ్చు. వెజ్తోనే చేశారు. ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. సో మనకి ఇక్కడ కావాల్సింది తోటకూర. నేనైతే ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను, పెద్ద పెద్దవి. అండ్ కొంచెం బేసన్, ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిరపకాయలు మీరు తినే కారంని బట్టి. సో పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టండి. ఆ గిన్నెలో లైక్ 2 కట్టలు కాబట్టి నేను 1.5 వాటర్ పోసాను. ఎందుకంటే మనం పాలక్ పన్నీర్ ఎలా చేసుకుంటామో ఈ తోటకూర కూడా వాటర్లో మంచిగా ఉడకాలి. సో ఆ కన్సిస్టెంట్ వచ్చేదాకా ఉడకపెట్టాలి కాబట్టి నేను 1/2 పోసుకున్నాను. సో మీకు ఎంత కావాలి అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి. సో తోటకూర మంచిగా వాష్ చేసుకొని, మట్టి లేకుండా నీట్గా వాష్ చేసేసుకొని ఆ తోటకూరని తీసి మనం ఈ వాటర్లో వేసేసి ఒక లైక్ మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ చెప్పాను కదా. పాలక్ పన్నీర్కి మనం పాలకూర ముందు ఎలా ఉడకపెట్టుకుంటామో ఇది కూడా సేమ్. సో కొంచెం ఒక్కసారి మంచిగా తోటకూర వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మీరు క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసేలోపు ఒక 10-15 మినిట్స్ అయితే టైం పడుతుంది. 10-15 మినిట్స్లో మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతే. సో చూసారా, ఇక్కడ చూపించినట్టు క్యాప్ పెట్టి కొద్దిసేపు వదిలేసేయండి. మధ్యలో ఒక్కొక్కసారి అట్లా కలుపుతూ ఉండండి. అంటే మనం కూడా చూడాలి కదా వాటర్ అంటే ఉడుకుతున్నాయా లేవా ఏంటి అనేది. సో చూసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసిన తర్వాత అది మొత్తం కొంచెం పక్కకు పెట్టండి. చల్లారిన తర్వాత మొత్తం వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఇట్లా ఏదైనా పెట్టుకొని దానిలో మొత్తం డ్రైన్ చేసేసుకొని తోటకూర మొత్తం ఒక పక్కకు పెట్టుకోండి. అది కొంచెం చల్లారాలి. చల్లారితే మనం దానిలో ఏమంటారు పేస్ట్ చేసేది ఉంది కదా. సో అందుకే అది కొంచెం చల్లార్చేలాగా ఇట్లా చేసుకొని కొద్దిసేపు పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక జార్ తీసుకొని చల్లార్చుకున్న తోటకూర మొత్తం దానిలో వేసేసాలి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేయండి, మీరు తినే కారం బట్టి. నేనైతే ఒక 5 వేసుకున్నాను. అది మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. సో చూసారా, ఇట్లా వస్తుంది మొత్తం కన్సిస్టెంట్. అది అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం పిండి మొత్తం పేస్ట్ చేసుకున్న తోటకూర అంతా ఒక బౌల్లో వేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బేసన్ ఉంది కదా. సో ఆ బేసన్ అది కూడా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని మనం ఈ పేస్ట్ దానిలో వేసిన తర్వాత శనగపిండి కూడా దానిలో వేయండి. కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ వేసినాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. డబ్బా కారం, మళ్ళీ కారం అయితే తినబుద్ధి అవ్వదు. కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల జీలకర్ర పొడి. నేను ఇక్కడ 2 కలిపి తీసుకున్నాను. ధనియాల జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి ఫస్ట్ మంచిగా కలుపుకోండి. స్పూన్తో అయితే స్పూన్తోని, లేదంటే హ్యాండ్తో అంటే హ్యాండ్తో. నేనైతే ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. సో చూసారు, మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ దానిలో మంచిగా కలిసిపోవాలి అబ్బా. సో కలపండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో నాకు ఇక్కడ కొంచెం శనగపిండి తక్కువ అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకున్నాను. సో మీకు అర్థమవుతుంది కదా, మనం కేక్ లాగా స్పాంజీగా చేసుకోవాలి. సో సేమ్ మనం కేక్కి ఎట్లా కలుపుతామో అట్లా. అండ్ ఇక్కడ నాకు కొంచెం ఉప్పు కూడా తక్కువైంది, నేను టేస్ట్ చేశాను. సో మంచిగా ఒక్కసారి తగ్గినప్పుడు ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చేసుకొని కలిపేసిన తర్వాత ఇట్లా ఏదైనా కేక్ లాంటి ప్యాన్స్ ఉంటాయి కదా, అట్లా లేకపోతే మీరు రౌండ్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నాకైతే కేక్కి ఇట్లా హార్ట్ షేప్ది అయితే ఉంది. సో నేను దానికి మంచిగా ఆయిల్ పెట్టేసి మొత్తం ఆయిల్ అంతా నీట్గా రుద్దేసి, ఎందుకంటే మనం వేసిన పేస్ట్ దానికి అంటకుండా మంచిగా స్పాంజీగా వస్తుంది. సో మనం పేస్ట్ మొత్తం కలుపుకున్నాం కదా, అదంతా ఈ కేక్ స్ట్రెయినర్లో వేసి మంచిగా మొత్తం ఇంత కూడా ఏం లేకుండా నీట్గా వేసి నీట్గా ఈవెన్గా మొత్తం సెట్ చేయండి. లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉడకదు. సో కరెక్ట్గా టేస్ట్ అనేది మంచిగా రాదు. సో ఇది మంచిగా చేసుకుంటేనే టేస్ట్ మాత్రంకి రాకుంటుంది. అందుకే ఒకసారి చూసారు ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఏదైనా ఏమంటారు ఇడ్లీ దానైనా సరే ఇంకేదైనా సరే వాటర్ వేసుకొని పెట్టుకొని దానిపైన ఇట్లాంటిదైనా క్యాప్ పెట్టి మనం ఇప్పుడు కేక్ చేసుకున్నాం కదా అది పెట్టేసి కరెక్ట్గా పెట్టేసి అది అంటే వాటర్ ఎక్కువ కూడా ఉండొద్దు, మనకి ఎంత కావాలో అంత తీసుకుని. ఎందుకంటే ఇది మనకి కేక్ లాగా రావాలి, స్పాంజీగా సూపర్ ఉంటుంది. సో మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేసేయండి అది ఉడికేదాకా. అప్పటిలోపు మనం తీసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇది అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ అట్లా చేసుకొని తర్వాత ఫ్రై నార్మల్గా మనం బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై ఎట్లా చేస్తామో అట్లా చేస్తే మాత్రం కిరాక్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే ఇక్కడ కేక్ లాగా రెడీ అయిపోయింది, అంటుకోవట్లేదు. అందుకే దాన్ని సేమ్ లివర్ పీసెస్లో కట్ చేయాలి అని అనుకున్నాను, కానీ నాకు అట్లా రాలేదు.
కొంచెం ఎట్లా అంటే కొంచెం స్పాంజీ కన్నా ఇంకా కొంచెం మెత్తగా వచ్చేసింది అనమాట. సో ఆల్రెడీ అప్పటికి ఉడికిపోయింది, అందుకే ఇంకా నేను దాన్ని ఏం చేయలేదు. సో తర్వాత నేను ఒక గిన్నె పెట్టుకొని దానిలో నూనె వేసుకొని, నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నా అబ్బా, మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా చేద్దాము అని డీప్ ఫ్రై చేస్తున్నాను. పీసెస్ అట్లా కట్ చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లిగా వదిలేయండి. ఒకటేసారి అంత వేసినారనుకోండి అంత ఆయిల్ అంతా చిల్లుతుంది. సో అందుకే ఒక్కొక్కటి మెల్లగా వేయండి, అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. మనం దీన్ని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మనము తినొచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇది చాలా అంటే చాలా హెల్తీ కూడా అబ్బా, చెప్తున్నాను కదా, చాలా హెల్తీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా దీంతో ఉన్నాయి. మనం తీసుకుంది ఇక్కడ తోట కూడా ఎప్పుడు నాన్ వెజ్జే కాదబ్బా, అప్పుడప్పుడు మనం వెజ్ కూడా ట్రై చేయాలి. వెజ్లో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి ఇది ట్రై చేస్తే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో చూసారా, బయట నుంచి క్రిస్పీగా లోపడంతా స్పాంజీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నాను, చాలా బాగా వస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు, మీడియం ఫ్లేమ్లో. అవన్నీ తొందరగా ఫ్రై అయిపోతాయి. సో కొంచెం క్రిస్పీ స్టేజ్ వచ్చేదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఒకటేసారి మెల్లిమెల్లిగా ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. ఒకటేసారి ఇట్లా గుంపుగా కదిపేయకండి, ఎందుకంటే అవి కొంచెం స్పాంజీ ఉన్నాయి కదా, షేప్ అవుట్ అవ్వచ్చు, లీక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వండొచ్చు, టేస్ట్ అట్లా రాదు. సో అందుకే కొంచెం చూసి మెల్లిమెల్లిగా కదపండి. అండ్ దీని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను తర్వాత ఎట్లయినా షాలో ఫ్రై చేసుకుంటాను, అందుకే నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. సో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది తెలుసా, స్మెల్ మాత్రం మస్తు వచ్చిందబ్బా. మీరు కూడా చేసుకుంటే మీకు కూడా స్మెల్ అర్థమైతే మీరే అంటారు నిజంగా స్మెల్ మస్తు వస్తుందని. సేమ్ టు సేమ్ నాన్ వెజ్ లివర్ తిన్నట్టే ఉంది, చూసినట్టే ఉంది. నేను తినను, కానీ ఫస్ట్ టైం నేను వెజ్ లివర్ ఫ్రై కిరాకంటే కిరాకుంది, మాటల్లో కాదు, నేను నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ అడుగుతారు. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా, ఇసైతే పక్క అంత టేస్టీగా అంత కిరాకు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు షాలో ఫ్రై లాగా దీనిలో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. లైక్ ఆలూ ఫ్రై మనం ఎలా చేసుకుంటామో అలా. నేను ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దానిలో నుంచి కొంచెం ఆయిల్ తీసుకొని లైక్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని నేను వేసుకున్నాను. అది కొంచెం ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి అది ఇంకో కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మనం అందులో అన్నీ వేసుకోవాల్సింది. అండ్ సో ఇక్కడ చూసారా లివర్ ఫ్రై ఎంత బాగుంది, బయట నుంచి ఎంత క్రిస్పీగా పకోడీలా ఉంది, కానీ లోపల మాత్రం స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంది. స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, ఇది ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఎన్నో టైప్స్ చేసుకోవచ్చు అబ్బా. దీంతో పకోడీలాగా కూడా సూపర్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏదైనా కొత్తగా చేస్తే పిల్లలకి అందరికీ నచ్చుతుంది కదా, ఇట్లా కూడా చేసి పెట్టవచ్చు. సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్కి ఉన్న పచ్చివాసన మొత్తం పోయేదాకా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయింది అంటే ఇంకా మనకి ఇక్కడ నుంచి ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది, ఇంకేమంత ఉండదు. సో అది మంచిగా ఆనియన్స్ అన్ని ఈవెన్గా రెడ్ కలర్లో గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకోండి. మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ ఫ్రై పీసెస్ అన్ని దానిలో వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలపండి. మొత్తం అంతా కలిసిపోయేదాకా అది నూనెలో అంతా పట్టేలాగా మంచిగా కలపండి. ఆనియన్స్కి ఉన్న ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో అందుకే ఒకసారి మంచిగా అంటే మంచిగా కలిపేయండి. కొంచెం కింద అంటుతూ ఉంటుంది, ఎందుకంటే అది లివర్ ఫ్రై కదా, కొంచెం పీస్ కొంచెం మెత్తగా అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి మెల్లిగా కదుపుతూ ఉండండి. మీరు కదిపేస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనిపై నుంచి మళ్ళీ కొంచెం కారం, కొంచెం ఏమంటారు గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా. కారం వేసిన వెంటనే గరం మసాలా వేయకండి, కారం వేసిన తర్వాత కొంచెం ఆ కారం అంతా అన్ని పీసెస్కి ఆనియన్స్కి పట్టేలాగా మంచిగా కదపండి ఒకసారి. మొత్తం అంటే అంత పొడి అనేది దానికి పట్టాలి పీసెస్కి. సో మంచిగా కదపండి. అది కదిపిన తర్వాత ఇంకా అది ఒక 2 minutes అట్లా వదిలేసిన తర్వాత ఇంకా ఇది దించుతాం అనే టైంకి కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఆప్షనల్, కానీ గరం మసాలా వేస్తే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, గరం మసాలా వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. అది వేసి మళ్ళీ ఒక 2 minutes కలిపాను. దాని తర్వాత గరం మసాలా వేసాను నేను.
ఎందుకు నేను 2 మినిట్స్ తీసుకుంటున్నా అంటే దానికున్న ఫ్లేవర్స్ మొత్తం ఆ పీసెస్కి పట్టాలి కదా. వెంటనే ఒకటే వెనక ఒకటి వేసేసినాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. సో ఒకటి వేసిన తర్వాత అది పట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అట్లా వేసాను నేను. ఇంకా మనం దించే ముందు ఇట్లా ఏమంటారు కొత్తిమీర వేసేసుకొని కలిపేస్తే ఇంకా మన వెజ్ లివర్ ఫ్రై రెడీ. సో చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా. మీకైతే లివర్ తిన్నట్టే అనిపిస్తుంది కదా, నాకైతే అట్లనే అనిపిస్తుంది. అసలు తినను లివర్ ఫ్రై, కానీ వెజ్ లివర్ ఫ్రై మాత్రం తింటాను ఇప్పటి నుంచి, అది నా ఫేవరెట్. సో ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాం. నాకు మాత్రం అది ఎప్పుడెప్పుడు తినాలి అని ఉండే. మీరు అబ్జర్వ్ చేయాలి, మనం ఫ్రై చేసినప్పుడు ఎక్కువ పీసెస్ ఉండే, ఇప్పుడు లేవు. ఎందుకంటే నేను మధ్యలో తినేసాను. నేను టేస్ట్ అంతా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నాకు ఇది మా అక్క చెప్పింది, వాళ్ళ మ్యారేజ్లో చేశారనమాట. సో తను అది గుర్తుపెట్టుకొని తను రీసెంట్గా చేసుకున్నప్పుడు నాకు చెప్పింది. చాలా వరకు తెలీదు ఇది, మన తెలంగాణ సైడ్ వాళ్ళకి చాలామందికి తెలియదు. ఒకసారి డిష్ చేసి చూపియని అన్నారు. సో నేను అందుకే చేశాను. చెప్తున్నా కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మనకు మాత్రం బాగా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. సో చూసారా, చూస్తుంటేనే తినాలనిపించేసింది. ఇప్పుడు నాకు మళ్ళీ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇది 1 వీక్ అవుతుంది నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి. నాకు కొంచెం వేరే వీడియోస్ వల్ల నేను చేయలేకపోయాను, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా కిరాకుంది. వేడి అన్నంలో రసం, పప్పుచారు అలా ఏదైనా ఉన్నా ఒకే కాంబినేషన్లో కూడా బాగుంటుంది. లేదు అంటే ఓన్లీ వెజ్ లివర్ ఫ్రై కూడా వేసుకొని ఆ వెజ్ లివర్ ఫ్రై పైనుంచి కొంచెం లెమన్ జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేసుకొని అది అన్నంలో కలుపుకొని తింటే సామిరంగా అక్కి రాకుంటుంది అసలుకి. బయట నుంచి ఏమో క్రిస్పీగా, లోపడేమో స్పాంజీగా ఇట్లా నోట్లో వేసేస్తే మాత్రం ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒక్కొక్క బైట్కి ఒక్కొక్క ఫ్లేవర్స్ అసలు ఎంత బాగుంటుంది తెలుసా. సో మీరు పక్కా ఒకసారి ట్రై చేయండి. నేను మాత్రం మొత్తం తినేసాను, అబ్బా అంత బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మళ్ళా, బాయ్.